హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చికెన్ పచ్చడి చేశాను. ఫోటో చూస్తుంటేనే చాలా బాగుంది కదా. దానికోసం 1 కేజీ చికెన్ అయితే తీసుకొని నీట్గా కడిగేసేసి ఒక 4 టైమ్స్ అయితే వాష్ చేశాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా చికెన్లో వాటర్ వస్తాయి కదా, అవన్నీ ఎగిరిపోయే వరకు ఉంచాలి. ఆ వాటర్లోనే మనకి చికెన్ అయితే కుక్ అయిపోతుంది. చికెన్ సాఫ్ట్గా బాగుంటుంది. మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం మీడియంగా చికెన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చికెన్లో వాటర్ అన్నీ పూర్తిగా వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. పచ్చడి కూడా ఈజీగా 1 మంత్ అయితే స్టోర్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి చికెన్ నాన్ వెజ్ ఏది వండుతున్నా ఇలా వాటర్ అయితే వెళ్ళిపోతే అక్కడే చికెన్ మనకి నాన్ వెజ్ ఏదైనా కావచ్చు బాయిల్ అవుతుంది అండ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి. ఇక్కడే మనకి చికెన్ అయితే ఒక 60% కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ పచ్చడి అంటే చాలా టైం పడుతుందేమో అనుకుంటారు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ఇలా నేను చెప్పినట్టు చేస్తే చాలా ఈజీగా చికెన్ పచ్చడి అయితే చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, చికెన్లో అయితే చాలా చాలా వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. చికెన్ బోన్లెస్ కాకుండా బోన్స్తో అయితే బాగుంటుందండి. పచ్చడి కదా, ఫ్రై అయ్యి ఆ ముక్కలు అయితే తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, చికెన్లో వాటర్ అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయి. ఇలా చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోవాలండి. ఈ టైంలో మనం చికెన్ అయితే ఇంకా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ వేసేసుకొని మంచిగా. బోన్స్ ఉంటాయి ఏంటంటే చాలామంది బోన్స్ చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ చికెన్ ఫ్రైలో బోన్స్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మంచిగా ఫ్రై అవుతాయి కదా, చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు బోన్లెస్ చికెన్ అయినా తెప్పించుకొని చేసుకోవచ్చు. బోన్స్ ఉంటే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. బోన్స్ తినని వాళ్ళు కూడా ఇట్లా అయితే తింటారు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైకే సపోర్ట్గా ఉంటుందని చెప్తున్నాను కదా. మన ఛానల్ అయితే ఇప్పుడు 2K సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నారండి. హ్యాపీ. చూస్తున్నారు కదా, మంచిగా ఆయిల్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చికెన్ అనేది మనకి ఆ వాటర్ వెళ్ళిపోయే ప్రాసెస్లో ఒక 60% అయితే కుక్ అయిపోతుంది. ఇక్కడైతే మనం ఒక 20% అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడే చికెన్ అయితే ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునే ప్రాసెస్లో ఏంటంటే కొంచెం జాగ్రత్త అండి. ఎందుకంటే అది ఫ్రై అవుతా చిట అని చెప్పి చిందులు పడతా ఉంటాయి. బాగా ఫ్రై అవుతాయి కాబట్టి ఆ టైంలో జాగ్రత్త. తిప్పే టైంలో ఏంటంటే గ్యాస్ సిమ్లో పెట్టుకొని తిప్పండి. డైరెక్ట్గా అయితే అట్లా చేయొద్దు. నాకైతే పడినాయి, కాలింది కూడా చెయ్యి. సో జాగ్రత్తగా చేయండి. చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మనం ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడే మరీ బాగా రెడ్గా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవద్దు. ఇలా ఫ్రై చేసుకుంటే చాలు. ప్రాపర్గా ఈ ఫ్రై సరిపోతుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలాలు వేస్తాం కదా, అక్కడ కూడా ఒక 10% అట్లా ఫ్రై అవుతుంది కదా, టేస్ట్ అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన చికెన్ని సపరేట్గా ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలండి. జాగ్రత్త, ఇలా చేసేటప్పుడు కూడా చేతులు కాలే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా చేసుకోండి. చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా పక్కనైతే తీసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఉంటుంది కదండి. నేనైతే మంచిగా మిక్సీ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి నేనే తీసుకొని మంచిగా మిక్సీ చేసుకున్నాను. అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏదైతే వాటర్ యాడ్ చేస్తాం కదా, అది వాటర్గా ఉంటుంది కదా, అదైతే పచ్చివాసన రాకుండా ఉంటే పచ్చడి ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా 1 మంత్ ఉంటుంది. ఈ పేస్ట్ కానీ ఫ్రై అవ్వకపోతే ఈజీగా పచ్చడి పాడైపోతుందండి. సో జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా టేస్ట్ అయితే ఓకే. చూస్తున్నారు కదా, ముక్కలు మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా అట్లా కాకుండా మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలండి. ఈలోపు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే మనం తీసి పెట్టుకున్న పీసెస్ అన్నీ దీనిలో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇంకా మనం 80% కదా దాన్ని ఫ్రై చేసింది. ఇక్కడైతే ఇంకా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయి ఉప్పు కారాలు అన్నీ పడతాయి.
మనం ఫస్ట్లోనే ఉప్పు వేసాం కదా, వాటర్ వెళ్ళిపోయేటప్పుడే ముక్కకైతే ఉప్పు కారాలు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇక్కడైతే కారం వేస్తున్నాను. మెంతులు జీలకర్ర పొడి అయితే నేను మెంతులు, జీలకర్ర అండ్ ధనియాలు ఇవి ఫ్రై అయితే చేసుకొని పౌడర్ అయితే చేసుకున్నానండి. అది వేయడం వల్ల చికెన్ పచ్చడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. 3 ఫ్రై చేసుకున్న పొడిని అయితే వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. అప్పుడు కొంచెం స్పైసీకి తగ్గట్టు ఉంటుంది. ఇంకా లాస్ట్లో అసలు నాకైతే ఇక్కడ చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది. చికెన్ అయితే మంచిగా ఫ్రై అవుతూ ఉంది కదా, మంచి స్మెల్ వస్తూ ఉంది. పచ్చడి అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా ఈజీగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, అసలు చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తూ ఉంది. వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఇంక ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్యాస్ ఆపేసుకొని ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత మనం లెమన్ ఉంటుంది కదండి, ఒక పెద్ద లెమన్ అయితే తీసుకొని దానిలో వేసుకోవాలి. ఈ చికెన్ ప్రాసెస్లో మనం ముక్కలు అయితే మంచిగా గట్టిగా లేకుండా అటు మంచిగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది చికెన్ పచ్చడి అయితే. ఒక లెమన్ అయితే తీసుకోవాలి, దాన్ని అయితే మంచిగా వేసేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడి చేసిన రోజు కన్నా ఒక నైట్ నిద్ర చేస్తే బాగుంటుంది. ఈరోజు చేసాం కదా, రేపైతే వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముక్కలకు కూడా మంచిగా ఉప్పు కారాలు అన్నీ పట్టి స్పైసెస్ అన్నీ చాలా టేస్ట్ ఉంటుంది. మనకి ఏం లేకపోయినా ఈ చికెన్ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. అంతేనండి, మన చికెన్ పచ్చడి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చాలా లెంతీ ప్రాసెస్ చేస్తారు, తెలియదు కదా సరిగ్గా. నేను కూడా ఫస్ట్ టైం అలానే చేశాను. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా చికెన్ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఇంకా ఆయిల్ తక్కువైంది అనుకుంటే తర్వాత వేడి చేసుకునైనా ఆయిల్ వేసుకోవచ్చు. మేమైతే ఇది ఖచ్చితంగా ఒక 2-3 డేస్లోనే అవ్వగొట్టేస్తాము, అప్పటి వరకు ఉంచము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే దాన్ని కూడా కామెంట్ చేయండి, ట్రై చేస్తాను. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.